పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించే పార్టీ టీడీపీ అని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. కోసిగి మండలానికి చెందిన చింతలకేని నర్సిరెడ్డిని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా నియమించడంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మ దర్శనంతో ప్రారంభమైన ర్యాలీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. నూతన చైర్మన్ నర్సిరెడ్డి రైతుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, కోసిగిలోని వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిగేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాఘవేంద్ర అన్న గారిని కూడా శాలువ ద్వారా పూలమాలతో సత్కారం చేయడం జరుగుతుంది. కోసిగి మండల అధ్యక్షుడు రామరెడ్డి గారు, పల్లిపాటి ముత్తిరెడ్డి గారు, దయచేసి రామకృష్ణ గారు, సభ క్రమశిక్షణ నాయకన్ రాయన్న గారు పూలమాలతో సత్కారం. నేను చింతలకేని నర్సరెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ 719 తేదీ 15/8/2025 వ్యవహరించగలనని మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమమునకు అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసిన కోరమైనది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, నర్సరెడ్డి అంటే 4 మండలాలు తెలుసు, ముక్కు చుట్టుగా మాట్లాడతాడు. ఫోన్ కాల్ ద్వారా ఇంతమంది వచ్చారంటే మీకు అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నర్సరెడ్డి గారు, మేము మొదటిగా మేము ఉండే లోపల ఒక మంచి మొక్క నాటాలన్నాడు. నిజంగా ఆ రోజు అనిపించింది వాళ్ళు నాకు దేవుడితో సంబంధం ఉన్నాం. కానీ ఇక్కడ ముత్తడి స్వామి ఒరే చిన్న వయసు ఎన్నో పదవులు అలంకరించాలి, అది నేను ఉండే లోపలే నిన్ను ఏదో ఒక స్థానంలో కూర్చోబెట్టానన్నాడు. నిజంగా అతనికి ప్రత్యేకంగా పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు